ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. మ్యామ్, ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంది చెప్పండి. ఇది ఫేవరబుల్ మంత్ అని చెప్పాలన్నమాట. ఏ విషయంలో అనేది మాట్లాడుకుందాము. కెరియర్ విషయంలో అటు ఫ్యామిలీ పరంగా కూడాను మనం చూసామంటే కూడా కేతు ఉంది. 7th house లో మనకేమో రాహు ఉన్నాడు. 6వ ఇంట్లో ఏమో మనకి శని భగవానుడు ఉన్నాడు అన్నమాట. స్ట్రాంగ్ గా అందులో కూర్చుని ఉన్నాడు. సో ఇక్కడ కెరియర్ లో ఏంటంటే కొన్ని ఇబ్బందులు పడినా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే వీళ్ళు చేసే కెరియర్ కానీ వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి కెరియర్లో. అండ్ ఆల్సో ఏంటంటే వేరే వాళ్ళు పిలిచి వేరే కొత్త ఆపర్చునిటీస్ ఇచ్చే ఛాన్సెస్ ఈ నెలలో ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మార్స్ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు మేషంలో స్టార్టింగ్ ఆఫ్ ద మంత్లో ఉన్నారు. సో అది కూడా 8th house లో 8th లోనే ఉన్నాడు. ఆయన కూడా మూవ్ అవుతాడు. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇది అనమాట. అలాగే 9th house లో మనకి జూపిటర్ ఉన్నారు. అండ్ ఆల్సో వీనస్ బుధుడేమో మనకి 10th లో ఉన్నారు, ఓన్ హౌస్ మళ్ళాను. సో ఇవన్నీ ఏంటంటే సూచనలు ఏం కనిపిస్తున్నాయి, కెరియర్ విస్తరింపుకి కొంచెం దారి కనిపిస్తుంది అనేది తెలుస్తోంది. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళకి చూసామంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కూడా మంచి విస్తరింపు అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫేవరబుల్ కండిషన్స్ అనేవి కొన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. సో పార్ట్నర్షిప్ బిజినెస్ లేని వాళ్ళకి, పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ నెల మంచి సూచనలే. ఎందుకంటే బిజినెస్ పెట్టాలి అంటే అందుబాటులో ఉండాలి. సో సడన్ గా వస్తుంది. అలాగే ఏంటంటే సడన్ గా ఖర్చులు కూడా అవుతాయి. సో కూడా కేతు ఉన్నప్పుడు ఏంటంటే స్పిరిచువాలిటీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఖర్చు కూడా అధికం అవుతుంది. సో దేనికి అవుతుంది అంటే అటు దూబ్రా ఖర్చు అవుతుంది, ప్లస్ శుభ సూచనలకు కూడా మనం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, మనకి ట్రావెలింగ్ అప్పుడు కూడా శ్రమ అనేది బాగా అధికం కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనకి సహకరిస్తారు. మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అయిపోయాయి. ఎంఎన్సీలో వర్క్ చేసిన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి సహకరించకపోతే ఏ పనులు అవ్వవు. సో కొంచెం ప్లస్ పాయింట్స్ అనమాట ఇవన్నీ. బాగుంటుంది. ఎస్పెషలీ ఫ్యామిలీ లైఫ్ వీళ్ళకి బాగుంటుంది ఈ నెల అనే చెప్పుకోవాలన్నమాట. అండ్ సన్ మూమెంట్ కూడా ఉంది, అన్నిటికీ మూమెంట్స్ ఉన్నాయి మధ్యలో. అండ్ ఆల్సో మార్స్ మూమెంట్ ఉందన్నమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. ఆపర్చునిటీస్ కూడా ఆ టైంలో బాగా వస్తాయని చెప్పుకోవాలి. పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువే కనిపిస్తున్నాయి. కానీ ఎవరి జాతకం వాళ్ళది, జాతకం పరిశీలిస్తుంది. ఇది జనరల్ గా చెప్పడం మాత్రమే అన్నమాట. అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళందరికీ కూడా శుభ సూచనలే కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడే వెతుకుతున్నారు, ఇప్పుడు ఇంకా పెళ్లి కుదరలేదు, అటు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈ నెల కొంచెం కష్టం, ఇంకా గట్టిగా ప్రయత్నించాలి అనే చెప్పాలన్నమాట. స్టూడెంట్స్ కి కూడా ఇది బాగానే ఉంది. అండ్ వీళ్ళకి ఏంటంటే మంచి సపోర్టివ్ గ్రూప్ అనేది దొరుకుతుంది. ఒకసారి సపోర్టివ్ గ్రూప్ దొరికిందంటే తప్పక ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ కానీ బాగా చదువుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది ఖాయం అన్నమాట. తప్పక ఖర్చు పెడతారు. అలాగే స్పిరిచువాలిటీ అనేది చాలా ఎక్కువ మక్కువ చూపిస్తారు. అలాగే స్పిరిచువల్ డిస్కోర్సెస్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ ఎక్కువ వెళ్ళి పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో అలాంటి దారిలో వెళ్ళాలి అనేది వీళ్ళకి సూచన కూడాను, అలాంటి దారిలో వెళ్తారు కూడాను తప్పక అన్నమాట. సో వీళ్ళకి స్పిరిచువాలిటీ ఎక్కువ కనుక వీళ్ళు చేసే రెమెడీస్ కూడా, ఎందుకంటే మనకి 6th మనకి శని కనుక శ్రమ పడతాడు తప్పక. 7th రాహు ఉన్నాడు, 6th శని ఉన్నాడు స్ట్రాంగ్ గా. తప్పక శ్రమ అనేది చాలా చాలా అధికం. శ్రమ పడదే ఏది రాదు. రెమెడియల్ మెషర్స్ కూడాను, పరిహారం చేయడం కూడా వీళ్ళు ఏంటంటే నువ్వులు దానం ఇవ్వడం కానీ, నల్ల నువ్వులు దానం ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే గణపతికి చేయడం వీళ్ళు చాలా మంచిది. ఎందుకంటే కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల బాగుంటుంది, కానీ అంత లాభం పొందుతారు అని చెప్పలేము అనమాట. అందుకోసం గణపతికి
ఆబ్స్టకల్ రిమూవ్ చేయడానికి, అడ్డంగాలు రాకుండా ఉండడానికి అథర్వశ విషయం గానీ, లేకపోతే గణపతిది చిన్న పూజ చేయడం గానీ వెడ్నెస్డే చాలా చాలా మంచిదనమాట. అలాగే అందరికీ మనం జనరల్‌గా చెప్పేదేంటి, లక్ష్మీదేవిని కొలవమని చెప్తూ ఉంటాం. అలా కాని పక్షాన్ని గోవుకి మనం వెళ్ళి గడ్డి పెట్టినా, ఏదైనా ఆహారం పెట్టినా దానం కింద చాలా చాలా బావుంటుందని చెప్పాలనమాట. ఈళ్ళకి బావుంటుంది జనరల్‌గాను 50-50 అని చెప్పాలి. అటు హెల్త్ విషయం అనేది కొంచెం సెన్సిటివే, చూసుకోవాల్సిందే. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక చూసుకోవాలి హెల్త్ విషయం అనేది. ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. కానీ ఏంటంటే దాంపత్య జీవితం, అలాగే ఫ్యామిలీ లైఫ్‌లో అనుకూల పరిస్థితి ఎక్కువ కనిపిస్తోంది. వాళ్ళ పిల్లలకి కూడా బాగా విస్తరించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. సో అట్లా పార్ట్నర్స్ కూడా ఏంటంటే సడన్‌గా డబ్బొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎలా వస్తుందో తెలీదు. సడన్‌గా డబ్బొస్తుంది, సడన్‌గా ఖర్చవుతుంది. అలాంటి రైట్. సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. కలర్స్ విషయానికొస్తే మనం గ్రీనే చెప్తాము. అలాగే ఏంటంటే లైట్ గ్రేయిష్ కూడా బావుంటుంది. అండ్ ఏంటంటే సన్ గాడ్‌కి మనం ఎప్పుడు చెప్తాం సూర్యుడికి. సో ఎప్పుడు గోల్డ్ అండ్ ఆరెంజ్ కలుపుకోవడం అనేది చాలా మంచిది. సో అలాగే డైరెక్షన్ విషయానికొస్తే మనం ఇది 6th రాశి మనకి. సో అటు ఈస్ట్ అయితే ఇటు వెస్ట్ సైడ్‌కి వచ్చేసాం మనం. సో నార్త్ ఈస్ట్ సైడ్ బావుంటుంది. యాక్చువల్‌గా నార్త్ వెస్ట్ ఎక్కువ బావుంటుందనే చెప్పుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు కన్యారాశికి సంబంధించి మ్యామ్. అదండి విషయం. కన్యారాశి వారికి చాలా బాగుంది. కొన్ని దానాలు చెప్పారు, దానాలు చేయండి. అలాగే పూజలు చెప్పారు. ఖచ్చితంగా గణపతి ఆరాధన ఇలాంటివి చేయండి. ఇంకా కలర్స్ విషయం కానీ పరిహారాలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రయత్నించండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి, జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటాము అనుకునేవారు తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మీ జాతకాలని పరిశీలించి గోప్యంగా ఉంచి మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. నమస్తే.